హాయ్, వెల్కమ్ టు గాయత్రి నివాసం. నా పేరు గాయత్రి. ఈరోజు వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ చూసేద్దాము. అయితే మార్నింగ్ ఫస్ట్ కంపల్సరీ డీటాక్స్ వాటర్ తీసుకుంటాను. ఈరోజు తులసాకులు అండ్ చెక్క వేసుకొని బాయిల్ చేసుకొని లెమన్ వేసుకొని తాగాను. తర్వాత నేను 9 o'clockకి బ్రేక్ఫాస్ట్ కంపల్సరీగా ఏదో ఒకటి తీసుకుంటాను. సో దానికోసం ఒక హాఫ్ అన్ అవర్ ముందు డేట్స్ సీడ్స్ తీసేసి కొంచెం వాటర్లో సోక్ చేసి ఉంచుకున్నాను. అలాగే రాగి పిండి కూడా ఒక 2 spoons వాటర్లో నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇన్ కేస్ మర్చిపోయినట్టయితే కనుక మీరు డైరెక్ట్గా మిక్సర్ జార్లో వేసేసుకోవచ్చు. నాకు టైం ఉందని చెప్పి కొంచెం ఫాస్ట్గా అవుతుందని చెప్పి నేను వేసుకున్నాను. తర్వాత మిక్సర్ జార్ తీసుకొని ఒక హాఫ్ బనానా, పెద్దదైతే, చిన్నదైతే ఒక ఫుల్ బనానా వేసుకోవచ్చు. డేట్స్, రాగి పిండి అండ్ బనానా, ఒక హాఫ్ కప్ ఆఫ్ మిల్క్. అంటే మీరు మిల్క్కి బదులు ఆల్మండ్ మిల్క్, సోయా మిల్క్, కోకోనట్ మిల్క్ కూడా మనం యూజ్ చేసుకొని షేక్ చేసుకోవచ్చు. ఇది కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే మాత్రం మళ్ళీ ఇదే బ్రేక్ఫాస్ట్కి తీసుకోవాలని అనుకుంటారు. అంత టేస్టీగా ఉంది రాగి పిండి. దాంట్లో హెల్త్ బెనిఫిట్స్ స్పెసిఫిక్గా చెప్పవలసిన అవసరం లేదు. ఇంకా బనానా మనల్ని ఫుల్గా ఉంచడానికి, మనకి ఆకలి అనిపించకుండా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత 11 o'clockకి గ్రీన్ టీ తీసుకుంటాను. ఇన్ కేస్ ఆకలిస్తే ఏమన్నా ఫ్రూట్తో పాటు, లేదు అని అంటే కనుక నట్స్తో తీసుకుంటాను. అండ్ 1:30 to 2 మధ్యలో కంపల్సరీ లంచ్ కంప్లీట్ చేస్తాను. ఈరోజు కర్రీ వచ్చేటప్పటికి గోబీ విత్ బఠానీ అనమాట. సో ఆ కర్రీ ఫుల్ బౌల్ తీసుకుంటాను అండ్ కర్డ్ కంపల్సరీ. లంచ్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక పెద్ద గ్లాస్తో వామ్ వాటర్ అయితే కంపల్సరీగా తీసుకుంటాను. అండ్ 4 o'clockకి మళ్ళీ 4 o'clock నుంచి 5 o'clock మధ్యలో మాత్రం మళ్ళీ రోస్టెడ్ నట్స్ అండ్ గ్రీన్ టీ. రోస్టెడ్ నట్స్లో కూడా పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, గ్రౌండ్ నట్స్ తీసుకుంటాను మినిమల్ క్వాంటిటీలో. తర్వాత 7:30 to 8 మధ్యలో డిన్నర్కి ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట. నా దగ్గర ఈరోజు అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఓట్స్ ఉప్మా చేసుకుంటున్నాను. ఫుల్గా ఉంటుంది. అండ్ దాంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటాయి నా దగ్గర ఈరోజు? ఆనియన్, టొమాటో, క్యారెట్, బీట్రూట్, తర్వాత గోబీ ఉంది, ఇవి ఉన్నాయి. లేదు మీ దగ్గర బీన్స్, బఠానీ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటే ఇవన్నీ కూడా వేసుకొని ఓట్స్ ఉప్మా చేసుకోవచ్చు. ఈ ఓట్స్ ఉప్మా కోసము మీరు జస్ట్ ఉప్మా లాగానే తాలింపు వేసుకొని ఆనియన్, పచ్చిమిరపకాయ అండ్ కరివేపాకు బాగా వేగిన తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకోవాలి. వన్స్ ఈ ఓట్స్ ఉప్మా కనుక అలవాటు పడ్డారు అని అంటే మళ్ళీ రికరెంట్గా చేసుకుంటూనే ఉంటారు. ఈ ఓట్స్ ఉప్మాతో నాకు ఉన్న రిలేషన్ కొన్ని ఇయర్స్ అని చెప్పాలి. హాస్టల్లో ఉన్నప్పుడు ఎవ్రీడే లంచ్ కోసము నేను ఈ ఓట్స్ ఉప్మానే ప్రిపేర్ చేసుకునేదాన్ని. ఎందుకు అని అంటే మెస్లో ఉన్న ఫుడ్ తినడం కన్నా రోజు హాస్టల్కి వచ్చి రూమ్లో ఈ ఆనియన్, టమాటా వేసుకుని ఓట్స్ ఉప్మా తినడం అంత సుఖం ఆ ఫుడ్ తిన్నా అనిపించేది కాదు. అంత బాగుంటుంది అండ్ చాలా హెల్తీ, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. డైట్ చేసే వాళ్ళకి ఓట్స్ అనేది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ ఫిల్లింగ్గా కూడా అనిపిస్తుంది. సో నేను వారంలో ఒక 3-4 times ఈ ఓట్సే ప్రిఫర్ చేస్తాను. లైక్ ఇలాగ ఓట్స్ ఉప్మా కానీ, లేకపోతే ఓవర్ నైట్ ఓట్స్ కానీ, లేకపోతే మార్నింగే ఓట్స్తో ఏమన్నా పుడ్డింగ్ లాగా చేసేసుకొని అది అలా పెట్టేసుకొని కానీ, అలాగా ఓట్స్ కంపల్సరీగా డైట్లో అయితే ఇంక్లూడ్ చేసుకుంటాను. ఎందుకు అంటే కొంచెం తిన్నా చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఇలా వెజిటేబుల్స్ వేస్ట్ చేసుకుంటే అయితే కంపల్సరీ ఇంకా క్రేవింగ్స్ కూడా అనిపించదు. స్వీట్ క్రేవింగ్స్ కొంతమందికి ఉంటాయి, ఫుడ్ తిన్న తర్వాత తీసుకోవాలి అని చెప్పి. బట్ ఆ స్వీట్ క్రేవింగ్స్ కూడా ఇలా ఓట్స్ ఉప్మా చేసుకొని తింటే కనుక అస్సలు అనిపించదు అనమాట. అండ్ ఓట్స్ తక్కువ, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి మంచి న్యూట్రిషియస్ బౌల్ అనమాట. జస్ట్ ఒక 2 spoons కూడా కాదు, నేను ఓన్లీ 1 spoon ఆఫ్ ఓట్స్ వేసి పైన అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ ఓట్స్కి ఒక 1 glass ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది. ఎక్కువసేపు కూడా కుక్ అవ్వక్కర్లేదు. జస్ట్ వాటర్ వేసి మూత పెట్టేసిన ఒక 2 to 3 minutesలో రెడీ టు సర్వ్ అనమాట. కొంచెం మంచిగా కొత్తిమీర వేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఇంకా వేడివేడిగా లాగించేయచ్చు అనమాట.
ఈ ఓట్స్ ఉప్మా మా పిల్లలకు కూడా చాలా ఇష్టము. దాంట్లో ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఈవెన్ వాళ్ళు కూడా నైట్ టైం ఇది ఎప్పుడన్నా చేస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గనక లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అనేది వెళ్తుంది. అది నాకు చాలా హెల్ప్ అవుతుంది.